ఈ టాపిక్ దట్ ఈజ్ నిష్పత్తి అనుపాతం, రేషియో అండ్ ప్రపోర్షన్. అసలు ఈ టాపిక్ మొత్తం అర్థమెటిక్ టాపిక్స్ అన్నిటికీ ఇది ఒక మదర్ సబ్జెక్ట్, మదర్ టాపిక్ అన్నమాట. ఇది నేర్చుకుంటే అన్నిటి మీద ఒక అవగాహన వచ్చేస్తుంది. రోజు మీరు చేసే డైలీ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా నిష్పత్తి అనుపాతాలే. మీరు తెలియకుండా మీరు చాలా క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు. 5 కాయలు 70 రూపాయలు అయితే 10 కాయలు ఎంత అవుతాయి అని అంటే 140 అని చెప్తారు తప్ప ఒక్కొక్క కాయ ఎంతో లెక్కేసుకోరు. 5 కాయలు 70 రూపాయలు అయితే 10 కాయలు ఎంత అంటే దానికి డబుల్ కాబట్టి ఇది 72 140. ఇవన్నీ కూడా నిష్పత్తి అనుపాతాలు. గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అంటే 3 గ్లాసులకి ఎన్ని గ్లాసులు నీళ్ళు పోయాలంటే గ్లాస్కి 2 అన్నప్పుడు 3 గ్లాసులు అంతా 6 పోయాలి. ఇవన్నీ కూడా రోజువారీ చేసే క్యాలిక్యులేషన్స్. అందుకనే నిష్పత్తి అనుపాతం అనేది మెయిన్ సబ్జెక్ట్. దట్ ఈజ్ అది తెలిస్తే మిగతా అన్నీ కూడా మీకు ఈజీగా ఉంటాయి. దీంట్లో మీకు మిశ్రమాల మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మిక్స్చర్స్, సాధారణ క్యాలిక్యులేషన్స్ కంటే మిశ్రమాలు, ఏజెస్, వయసులు, పార్ట్నర్షిప్, భాగస్వామ్యాలు, పార్ట్నర్షిప్, ఇవి మెయిన్ టాపిక్స్ అన్నమాట. మరి దాని మీద ఒక్కొక్క క్వశ్చన్ రాసి చూద్దాం ఎలా ఉంటాయి ఇవన్నీ అన్నీ. రైట్, ఫస్ట్ వన్ దట్ ఈజ్ మిక్స్చర్స్లో చూద్దాం. రైట్, క్వశ్చన్లో 60 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 60 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 2:1. 2:1. ఆ నిష్పత్తి 1:2 అవ్వుటకు, ఇదంట 1:2 అవ్వడానికి మరి ఇంకా కలపవలసిన నీటి పరిమాణం ఎంత? నీటిని ఎంత కలిపితే, ఎన్ని నీళ్లు కలిపితే దట్ ఈజ్ x లీటర్స్ నీటి కలిపితే మరి దాని నిష్పత్తి 1:2గా మారుతుందంట. రైట్, సాధారణంగా ఇవన్నీ కూడా జనరల్గా x అని యూజ్ చేస్తూ ఉంటాం. 2x, 3x = 60, x so and so అని. రైట్, బట్ మీరు కొంచెం జాగ్రత్తగా వీటి మీద కొంత అవగాహన రావాలంటే ఆ బేసిక్స్ నేర్చుకుంటే ఈజీగా చెప్పేయచ్చు. ఒకసారి ఇక్కడ చూస్తే మీరు సాధారణంగా చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పే మెథడ్ అన్నిటికీ పనికి వస్తుంది అన్నమాట. దీన్ని రివర్స్ అంటే కొన్ని నీటిని కలిపితే ఇలా అవుతుంది కాబట్టి అసలు మిశ్రమ పరిమాణం ఎంత, మిక్స్చర్ ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్స్చర్ ఎంత అని కూడా చెప్పచ్చు అన్నమాట. ఇక్కడ నీటిని కలుపుతున్నామంటే ఏది కాన్స్టెంట్గా ఉంటుంది? మిల్క్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ 2 భాగాలు ఉంటే ఇక్కడ కూడా 2 భాగాలే ఉండాలి. అంటే ఈ రేషియోని 2తో గుణించాలి. సో అప్పుడు నిష్పత్తి ఎంత మారుతుంది? 2:4. నిష్పత్తి భాగాలైనా వాస్తవ సంఖ్యలైనా అన్నీ కూడా అలాగే ఉండాలి. కాకపోతే నిష్పత్తిని సూక్ష్మ పద్ధతిలో రాస్తాం కాబట్టి సింప్లెస్ట్ ఫామ్లో రాస్తాం రేషియోని. కాబట్టి మనకు ఆ నెంబర్స్ తగ్గిపోతాయి తప్ప వాస్తవానికి ఆ నెంబర్స్ అలాగే ఉంటాయి. సో ఇక్కడ అంతకుముందు 2:4 ఉండేది, అది కాస్త తగ్గించి చేశారనమాట. కాబట్టి 2 ఉంటే ఇక్కడ కూడా 2 ఉండాలి. మరి ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 4 ఉందంటే ఎన్ని భాగాలు పెరిగాయి? 3 భాగాలు పెరిగాయి. అంటే నీళ్లు 3 భాగాలు యాడ్ చేయాలని అర్థం. కానీ ఈ 60 లీటర్కి ఎన్ని భాగాలు ఉన్నాయి? పాలు నీళ్లు 2 కలిపితే ఎన్ని భాగాలు? 3 parts. 3 భాగాలు 60 లీటర్లు అని చెప్తున్నారు. మళ్ళీ ఎన్ని లీటర్ కలపాలంటున్నారు? 3 భాగాలు కలపాలి. అంటే ఖచ్చితంగా ఎన్ని లీటర్లు కలపాలి? 60 లీటర్లు కలపాలి. అంతే తప్ప నిష్పత్తి దీన్ని అనుసంధానం చేయడం అంటాము, లేదా నిష్పత్తి బ్యాలెన్సింగ్ టెక్నిక్ అంటాం దీన్ని. ఈ టెక్నిక్ తెలుసుకొని ఉంటే బ్యాలెన్సింగ్ మెథడ్ అంటారు. లేదా మీకు బుక్కుల్లో 7th క్లాస్ బుక్కుల్లో 8th క్లాస్ బుక్కుల్లో అక్కడ ఉంటుంది ఏంటంటే ఈక్వల్ రేషియోస్ అని, సమాన నిష్పత్తులు ఆధారం తీసుకొని చేస్తున్నాం ఇవన్నీ. రైట్, కాన్సెప్ట్ దాంట్లోనే ఉంది. కానీ చాలామంది ఇది పట్టించుకోకుండా చేస్తూ ఉంటారు. రైట్, దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు డూ.